సో ఈ బిల్లు మనం కట్టుడు అవసరం అంటారా? అందుకే ముట్టుకోలేదబ్బా. ఓకేనా? బాగా స్పెషల్గా చూపాల్సింది బాత్రూము. నేను చూపిస్తాను మీకు, సరేనా? బాగా నవ్వొచ్చింది, సరదా అనిపించింది ఏంటంటే మీకు చూపించాలనిపించింది. హలో, అడుగుతున్నా నాగండి. హలో రమ్మా, గీత గారు ఇచ్చిన టమోటా పచ్చడి రేపు పెట్టి పంపబ్బా, ఇక్కడ ఆఫీస్లో అడుగుతున్నారు. విన్నావా? అమ్మా ఆవకాయవా, గీత ఆంటీ ఇచ్చింది. గీత, ఇంట్లో అందరూ నువ్విచ్చిన వంటలే అడుగుతున్నారు. నువ్వెలా చేస్తున్నావో చెప్తే. అదేం లేదక్కా, నేను చేసే అన్ని వంటల్లో కలగూరగంప వాళ్ళ వేరుశనగ నూనె వాడుతున్నాను అంతే. కలగూరగంప వారి కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె ఎంపిక చేసిన వేరుశనగ గింజలతో తయారు చేయబడుతుంది. అందుకే వంటలన్నీ అంత రుచికరం. గీత, లొట్టలేసుకుంటూ తింటున్నారు. నీ పేరు అస్సలెత్తలా. థ్యాంక్స్ టు కలగూరగంప. వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు ఢిల్లీలో ఉన్నాము. అండ్ గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలన్నా, గుడ్ ఈవినింగ్ చెప్పాలన్నా, సో ఏదో ఒకటి ఒక 3 రోజులు స్టే చేయబోతున్నాం కాబట్టి అన్నీ చెప్తాను. చాలా ఉన్నాయి. నువ్వు తెల్లగా కనబడుతున్నావు. నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను. ఎవ్వరు లేరు, భయమైంది. నేనే ఏంటంటే హోటల్ రూమ్ టూర్ చూపించాలనిపించింది. మనం 3 days తిరగాలి, చాలా ప్లేసులు తిరగాలి. సో సెంట్రల్గా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది అనేసి ఈ ప్లేస్ తీసుకున్నాం. హోటల్ లీలా ప్యాలెస్. ఓకే, హోటల్ లీలా ప్యాలెస్ అంట. ఓకేనా, బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్గా. బాత్రూమ్ వెరైటీ ఉంది అండ్ ఓకేనా. సో సింపుల్గా నీట్గా ఉంది, బట్ బిల్లు బాగానే ఉంది. ఓకేనా, ఇదనమాట. ఎందుకంటే ఇది స్టార్ హోటల్ కాబట్టి అని ఉంటుంది. అండ్ ఓకేనా, ఈ బాల్కనీ ఓకేనా, ఈ బాల్కనీకి అచ్చంగా పర్ డే ఎంత ఎక్కువ బా? పర్ డే 2000 ఎక్కువనా?
అది నాకు తెలియదు, జర బాల్కనీలో చూడు అని చెప్పిన. సో పడేది 2000 ఎక్స్ట్రా అంట దీనికి. ఇది 5th ఫ్లోర్. ఇది ఒకటే ఫ్లోర్లో ఉంది ఇట్లా బాల్కనీ, మిగతా ఫ్లోర్లలో లేదనమాట. అండ్ ఫ్రూట్స్, పువ్వులు ఇవి కాంప్లిమెంటరీ. ఇంట్లో కత్తి, చాకు ఇన్ని. ఇవి మన ఫ్రీ అనుకుంటున్నారా? ఇవి తిన్నామనుకోండి, ఇది ఒకటి బిల్లు. సో ఈ బిల్లు మనం కట్టుడు అవసరం అంటారా? అందుకే ముట్టుకోలేదబ్బా. ఓకేనా, అది సంగతి. ఇది కాంప్లిమెంటరీ, బట్ ఇది కూడా ముట్టుకోలేదు, అక్కడ చిన్న వస్తుంది తినేది. ఇదిగోండి, ఇది బెడ్ అన్నమాట. బాగా స్పెషల్గా చూపాల్సింది బాత్రూము, నేను చూపిస్తాను మీకు, సరేనా? యాక్చువల్గా ఇది వాష్ ఏరియా, అంటే బ్రష్ చేసుకోవడానికి. ఇక్కడ మంచిగా టాయిలెట్ సపరేట్ ఉంది, డోర్ ఉంది, అదొక హ్యాపీ థింగ్. కానీ యాక్చువల్లీ ఏంటంటే మీకు ఒకటి చూపియన్నా, ఇది బాత్టబ్, ఓకే, ఇది షవర్ ప్లేస్. బట్ బాగా నవ్వొచ్చింది, సరదా అనిపించింది ఏంటంటే మీకు చూపించాలనిపించింది. ఇది బాత్టబ్, ఓకేనా? ఇది ఇట్లుంది, అవతల బెడ్రూమ్ ఉంది, బెడ్. ఇంతవరకు బాగుందబ్బా. మొత్తం బెడ్ అన్నీ కనబడుతున్నాయి. అంటే మరి స్నానం చేసినాక చేస్తున్నప్పుడు టీవీ చూసుకుంటూ కూర్చుంటారో ఏందో మరి. ఇది ఇదో వెరైటీ. నేను చూసాను అనుకుంటా, కోయంబత్తూరులో ఒకసారి చూశాను. బట్ అక్కడ హడావిడిగా ఉన్నాం ఆ రూమ్లో, అంటే పని అంతా తీసుకుని నైట్ ఇప్పుడు పోయి మన పొద్దున్న అడిగి వెళ్ళిపోయాను, అంత పట్టించుకోలేదు. బట్ 3 రోజులు ఇదే రూమ్లో ఉంటున్నాం కదా, ఇది కనపడ్డది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే మూసేసుకోవచ్చు. అదృష్టం మూయనీకైతుంది. అయ్యో రామ. ఇదన్నమాట, ఇది షవర్ ప్లేస్. ఫైన్, ఇది సూపర్. ఒక్క వాటర్ డ్రాప్ కూడా మనకు బయటికి రాకుండా బాగుంది. ఐడియా చూడండి, చుట్టూతల డౌన్ చేసిండ్రు, అంత కలిపి ఇక్కడికి వెళ్తుంది. అంత పొడవుగా పెట్టారు కదా, భలే ఉంది. ఇది ఐడియాలు నేర్చుకోవాలి ఇట్లాంటి వాటిలో. బట్ చిన్న ప్లేసే చాలా స్పేషియస్గా బాత్రూమ్ అనిపిస్తుంది ఉన్నంతలో. సో మనం ఇల్లు కట్టుకోవాలనుకునే టైం కల్లా ఆ టైంకు అలసిపోతాము, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా. అది అయిపోతే బాగుంటుంది, అయిపోతుంది, ఏముందులే తర్వాత చూసుకోవచ్చు అనుకొని ఏదో చిన్న చిన్న వాటిలో కాంప్రమైజ్ అవుతాం అనమాట. చూడండి, చిన్న ప్లేస్ ఎంత కంఫర్ట్గా, పైన ఒక చిన్న కట్ట, ఓకే, ఈ ఏరియాలో అంటే మనం ఏదైనా సోప్స్ అవి పెట్టినా కూడా వాటర్ ఇది కాకుండా. అండ్ ఇది ఒక సైడ్ పోర్షను. జనరల్గా ఉంటాయి అనుకోండి ఇట్లా, కానీ బాగుంది ఇది. అంటే చిన్నది కానీ ప్లేస్ బాగా వచ్చింది. లైట్స్ పర్ఫెక్ట్ లైటింగ్. ఇదైతే షేవింగ్ చేసుకుని మన ఫేస్ని చూసుకుంటే మనమే భయపడతాం, అట్లా కనబడుతుంది అట్లా. అండ్ దీనికి కూడా స్లైడింగ్ డోర్ కాబట్టి మనకు స్పేస్ ఎక్కువ పట్టలేదు. కానీ ఇంట్లో ఇంత పాసిబుల్ స్లైడింగ్ డోర్స్? పాసిబుల్ అంటే డైలీ 100 సార్లు వేస్తాం తీస్తాం కదా, 3 రోజులకు చేతికి వస్తాయేమో నాకు డౌట్ అనమాట. చెల్లు, క్యాప్లు అందిస్తారు ఇట్లా. నేనైతే ఎప్పుడు ముట్టుకున్నప్పు నా సబ్బు నేను తీసుకపోతా, నా వల్ల కాదది. బాత్రూమ్ను మీకు స్పెషల్గా చూపించాలనిపించిందబ్బా. ఓకేనా, నేనే తీస్తున్నా, అందుకే నేను కనబడతలేను మీకు. బాత్రూంలో నుంచి రాగానే ఇంట్లో ఒక 2 సెట్లు ఉన్నాయి. బట్ ఇది ఐరన్ బాక్స్ ఒకటి, ఓకే. ఇది చూసారా, ఇదన్నమాట. స్నానం చేసి అది కట్టుకొని కిందికి రావాలి. దూరం నుంచి చూస్తే బాగా కనబడుతుంది అమ్మా. ఎందుకు ఇట్లా కనిపిస్తున్నా మరి? చూడండి, ఏదో మనిషి నిలబడ్డట్టే ఉంది. అది చూపి చేసిన కదా, అయిపోయిందా? ఇది కబోర్డ్ అనమాట. కబోర్డ్ తెరిచి చూపిస్తాను. నేను ఇందులో బట్టలు పెట్టుకున్నాము కొంచెం.
ఇగో ఈ లాండ్రీ కవర్లా బట్టలు పెడితేనే వాళ్ళు తీసుకుపోతారు మళ్ళీ ఉతకనికి. తీసుకుపోయి ఐరన్ చేసిస్తారు పొద్దున్న కేటల కన్నా. కానీ బిల్లు మాత్రం వస్తుంది. ఎంత ఉంటుందబ్బా? 2 కాఫీలకు 900 బిల్లు. ఇదన్నమాట కబోర్డ్ ముచ్చట. బాగుందా? మన బృందావనం కంటే బాగోలేదు. ఎవరి ఇల్లు వాళ్ళకి ఆ స్వర్గం అబ్బా. ఏడెంతున్నా 1 రోజు 2 రోజులు ఓకే అనిపిస్తుంది. కానీ తర్వాత అమ్మో అవసరం మనకి మన ఇంట్లో మనం సాపేసుకొని యథార్థంగా ఉంటే అది స్వర్గం అన్నమాట. టీవీ ఉంది, ఇంతవరకు పెట్టలేదు. కనబడుతున్నాను నేను అందులో. ఇది 3 రోజులుగా మా ఆయన పొద్దున్నే బ్లాక్ కాఫీ కల్పిస్తున్నాడు. ఏడవైనా కల్పించుడు కాఫీ కల్పించుడు అనేది కామన్. అది బ్లాకా వైటా, చక్కెర వేసా చక్కెర లేకుండానా అది నాకు తెలియదు అనమాట. చాలా ఉన్నాయి అందులో. ఇది పాల పొళ్ళు, ఓకే, బ్రౌన్ షుగరు, ఓకే, ఇది షుగరు, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి, ఇది కాఫీ, ఇది ఇంకోటి, ఓకే, 2 కప్పులు. ఇది ఒకటి నచ్చలేదు, వీటి మీద మూతలు పెట్టలేరు. మళ్ళీ గ్లాసుల మీద అన్నిట్లో మూతలు పెట్టారు, దీని మీద పెట్టలేరు. ఎక్కడికైనా డ్యూటీ తప్పలేదా? మన ఇంట్లో అన్ని చెట్లు చూసినాక ఏది ఎక్సైటింగ్ లేదమ్మా అస్సలు. అదో గ్రీనరీ అంత అయితే గ్రీనరీ కనపడి ఇట్లా తీదా చేసిన ఎక్సైటింగ్ ఉండేది. ఏమనిపించట్లా. నాకు ఏ రిసార్ట్స్ నచ్చదేమో, ఇక్కడ నచ్చదేమో ఇదో మన ఇల్లు తప్ప. మార్నింగ్ ఇట్లా కాఫీ తాగుతుంటే మొత్తం వేప చెట్లు, మన తోట. సో ఫైనల్గా ఇది రూమ్ టూరు. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు తీసేయాలంటే చాలా భయం అవుతుంది తెలుసా. ఈ మధ్యకాలంలో అందరు మన వాళ్ళు అక్కడ కలుస్తూ ఉన్నారు కదా. సో ఒక్కొక్కరు వాళ్ళ ప్రొఫైలు, వాళ్ళ చదువు, వాళ్ళ అంటే ఒక రేంజ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నాళ్ళు అనమాట అందరు కూడా. సో వాళ్ళందరూ నా వీడియోలు చూస్తుంటారు కదా. నేను తిక్క వీడియోలు చేయాలంటే భయం అవుతుంది తెలుసా. ఈ మధ్యకాలంలో అదొకటి బుర్రలో పడిపోయింది. అంతకుముందు ఏంటంటే ఏదో అట్లా నా లొల్లి, నా ఎర్రి, నా తిక్కలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు అందరు కలుస్తుంటాము, వీళ్ళు చూస్తారు ఆ వీడియోలు, ఏమనుకుంటారు నేను ఇట్లా తీస్తే, ఆ టైప్ ఆఫ్ ఇదైపోయింది అనమాట. తీయొచ్చా ఇట్లాంటివి కూడా? ఏమో మీరు చెప్పండి అబ్బా కామెంట్స్లో. ఈ వీడియో కింద కామెంట్స్ పెడితే మాత్రం ఫర్దర్ ఇట్లాంటి తిక్క వీడియోలు తీయాలన్నా. ఇక మరీ చదువు, మరీ ఎడ్యుకేటెడ్ ఏమంటారు అన్ని నీతులు చెప్పేది కూడా నాకు రాదు. ఇట్లనే ఉంటా. ఓకే నా మీ శ్రీదేవి ఇట్లనే నచ్చుతుంది కదా మీకు. రైట్, బై. ఓవరాల్గా ఢిల్లీలో హోటల్ లీలా ప్యాలెస్ రూమ్ టూరు ఇట్లా ముగించేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి.